హైదరాబాద్ నగరాన్ని మరింత డెవలప్మెంట్ చేసేందుకు రాష్ట్ర సర్కార్ సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఐటీఐఆర్ ప్రాజెక్టు కింద నగరం చుట్టూ 14 ఐటీ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అనుకూల ప్రాంతాలను గుర్తించే పనిలో పడింది సర్కార్. హైదరాబాద్లో మరో ఐటీ విప్లవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, రాయదుర్గం, కొండాపూర్, తెల్లాపూర్, బహదూర్పల్లి, ఉప్పల్, పోచారం, హార్డ్వేర్ పార్క్, ఏపీఐఎస్సీ వర్క్ సెంటర్, ఫ్యాబ్ సిటీ, మహేశ్వరంలోని 49,913 ఎకరాల్లో ఐటీఐఆర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే సైబరాబాద్ తో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో ఐటీ విప్లవం వచ్చే అవకాశం ఉంది. ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం ఈ 2 ప్రాంతాల నుంచే స్థలాన్ని ప్రభుత్వం సేకరించనుంది. ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం ప్రతిపాదించిన 202 చదరపు కిలోమీటర్లలోని 41% ప్రాంతాన్ని ప్రాసెసింగ్ ఏరియా కోసం కేటాయించనున్నారు. ఈ ప్రాంతాల్లోనే ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఆఫీసులు ఏర్పడనున్నాయి. ప్రాసెసింగ్ ఏరియాలో 5.5 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందిన గచ్చిబౌలి, మాదాపూర్, నానక్రామ్గూడ ప్రాంతాల్లో ఉండగా మిగతాది అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. ప్రాజెక్టు పరిధిలో మిగతా 59% ప్రాంతాన్ని ఐటీఐఆర్ పరిశ్రమల ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించనున్నారు. దీనికి నాన్ ప్రాసెసింగ్ ఏరియాగా పేరు పెట్టారు. దీనికి అనుగుణంగా హెచ్ఎండిఏ ప్రణాళికను రూపొందించనుంది. ఇందులో భాగంగా నగరం చుట్టూ 14 ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఐటీఐఆర్ ప్రాజెక్టు వెలుపల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తుంది. మొదటి విడతగా వచ్చే 5 ఏళ్లలో 949 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తంతో 2015 చివరికి ఉమ్దానగర్ నుంచి విమానాశ్రయం వరకు ఎంఎంటీసీ లైను ఏర్పాటు, ఫలక్నుమా నుంచి విమానాశ్రయం వరకు డబ్లింగ్ ఏర్పాటు చేయనున్నారు. నాలన్ నగర్ కూడలి, హెచ్సియు డిపో, పంజగుట్ట, ఏడుల నాగులపల్లి, మూసాపేట, బిహెచ్ఎల్ కూడలి, హెచ్సియు డిపో, వట్టి నాగులపల్లి వరకు ఔటర్ రింగ్ రోడ్ ను విస్తరించనున్నారు. గోల్కొండ, రాయదుర్గం, మణికొండ, మహేశ్వరంలో భారీ సబ్స్టేషన్లు నిర్మించనున్నారు. ఐటీ క్లస్టర్ల ఏర్పాటుతో ప్రత్యక్షంగా 15.4 లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 50.4 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు అంతర్గత మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించనుంది. రానున్న 25 ఏళ్లలో ఐటీఐఆర్ కోసం రాష్ట్రం 13,093 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఐటీ క్లస్టర్లతో హైదరాబాద్ నగరం ఐటీ హబ్ గా మరింత డెవలప్మెంట్ అవుతుందంటున్నారు నిపుణులు.